హలో అండి, అందరికీ నమస్కారం. వీడియో చూసిన వారు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటంటే, ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చదరంగ పోటీలలో అత్యంత పిన్న వయసులో విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు? ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చదరంగ పోటీలలో అత్యంత పిన్న వయసులో విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే డి గుకేష్ గారు నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, షెంజన్ వీసా ద్వారా ఎన్ని యూరప్ దేశాల్లో ప్రవేశించేందుకు అనుమతి లభిస్తుంది? షెంజన్ వీసా ద్వారా ఎన్ని యూరప్ దేశాల్లో ప్రవేశించేందుకు అనుమతి లభిస్తుందంటే 29 దేశాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి లభించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ప్రపంచంలో డేటా ట్రాఫిక్ వినియోగంలో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా నిలిచినటువంటి కంపెనీ ఏది? ప్రపంచంలో డేటా ట్రాఫిక్ వినియోగంలో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా నిలిచినటువంటి కంపెనీ ఏది అంటే జియో కంపెనీ నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ప్రపంచ వాతావరణ సంస్థ 2023 ప్రపంచంలో అత్యధికంగా ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్న ఖండంగా దేనిని గుర్తించింది? ప్రపంచ వాతావరణ సంస్థ 2023 ప్రపంచంలో అత్యధికంగా ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్న ఖండంగా దేన్ని గుర్తించింది అంటే ఆసియా ఖండాన్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, మన దేశంలో ప్రజలు లేదా చెప్పుల వినియోగదారుల పాదాలను కొలిచేందుకు కొత్త కొలతల వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. దాని పేరు ఏమిటి అంటే భా. నెక్స్ట్ ఏంటంటే, మన దేశంలో ప్రజలు లేదా చెప్పుల వినియోగదారుల పాదాలను కొలిచేందుకు కొత్త కొలతల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాని పేరు ఏమిటంటే బా. మైక్రోసాఫ్ట్ సంస్థ 2024లో తాజా లైట్ వెయిట్ కృత్రిమ మేధస్సు మోడల్ వెర్షన్ను విడుదల చేసింది. దాని పేరేమిటి? మైక్రోసాఫ్ట్ సంస్థ 2024లో తాజా లైట్ వెయిట్ కృత్రిమ మేధస్సు మోడల్ వెర్షన్ను విడుదల చేయడం జరిగింది. దాని పేరేమిటి? P3 మినీ. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.